ట్రైల్ షోకేజ్ రీల్ చాలా బాగుంది. థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇంట్రోవర్ట్ అని అన్నారు కదా. చాలా మంది మీ ఫ్యాన్స్ తో పాటు బయట తెలుగు యువత కూడా చాలా మంది ఇంట్రోవర్ట్స్ ఉన్నారు. సో మీరు బయట ఫేస్ చేసిన హర్డిల్స్ అండ్ స్ట్రగుల్స్, మీరు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా దానికి. సో వాళ్ళకి ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా మీ పర్సనల్ లైఫ్ త్రూ? బ్రో, సజెషన్ ఏం ఉండదు బ్రో. ఇంట్రోవర్ట్ అనేది అదేం పెద్ద తప్పు కాదు కదా. ఒక్కొక్క మనిషి తత్వం ఒక్కొక్కరికి ఉంటుంది అంతే. కొంతమంది ఎక్స్ట్రోవర్ట్స్ ఉంటారు, కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు, కొంతమంది యాంబివర్ట్స్ ఉంటారు. ఎవరి తత్వం వాళ్ళది. ఒకటి ఏంటంటే, నేను ఇంట్రోవర్ట్ అని చెప్పి బాధపడద్దు. ఇట్స్ ఓకే. మీ స్పేస్లో మీరు కంఫర్టబుల్గా ఉంటారు, ఉండండి. ఎవడొద్దన్నాడు? హ్యాపీగానే. అంటే ఇంట్రోవర్ట్ తిరగబడితే ఎలా ఉంటుందో చెప్దామనే తిరగబడరా స్వామి తీసారా? అది ఈయన క్యారెక్టర్ అండి. ఈయన తీశారు సినిమా. మా డైరెక్టర్ గారిని అడగండి, నాకు నిజంగా తెలియదు. మాల్వి హౌ వాజ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ రాజ్ తరుణ్ గారు? చాలా మంచి ఎక్స్పీరియన్స్. హీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్ అండ్ థ్యాంక్ యూ శివ్ కుమార్ సార్ బికాస్ హీ ఇంట్రడ్యూస్డ్ మీ టు తెలుగు సినిమా అండ్ మా డైరెక్టర్ గారు he's lost. Hello. He's lost. Okay, he's very nice director and he literally made a lot of fun. He used to teach me all bad words in Telugu and so much fun during the shoot. So we had a lot of good time during shooting this film and the film has turned out to be really nice. I request everyone, theater ki cinema chudandi, please go and watch the film in theaters on 2nd August. రాజతరుణ్ గారు, దిస్ ఇస్ యాంకర్ రాజేష్. అండ్ సక్సెస్ రాలేదని ప్రతిసారి ప్రతి ప్రెస్ మీట్ లో మీరు చెప్తున్నారు, సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నామని. వచ్చింది అందరికీ బ్యాక్ టు బ్యాక్. అదే ఇంతకు ముందు చెప్తున్నాను సార్. సో మొన్న రీసెంట్ గా ఒక సక్సెస్ వచ్చింది, బట్ దాన్ని మీరు తీసుకోలేనంత దీంట్లో ఉన్నారు. అండ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వస్తున్నాయి. సో హౌ డు యూ ఫీల్? ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ బికాస్ నాకు నా థియేటర్కి వెళ్ళాలంటే నా సమరంగా ఆబ్వియస్లీ ఇది నాగార్జున గారి సినిమా. ఇట్స్ నాట్ మై ఫిల్మ్, ఐ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ నా థియేటర్కల్ రిలీజ్ వచ్చి ఐ థింక్ ఇట్స్ బీన్ క్వైట్ అ వైల్. సో ఫస్ట్ పురుషోత్తముడు సినిమాని ఆబ్వియస్లీ అందరూ కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. ఇట్స్ డూయింగ్ వెరీ వెల్. ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఈ సినిమా కూడా వస్తుంది అండ్ ఇమీడియట్గా నెక్స్ట్ భలే ఉన్నాడు అని సినిమా రిలీజ్ ఉంది 1 monthలోనే. ఆ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అది కూడా చాలా మంచి సినిమా. సో అది కూడా అలాగే ఆదరిస్తారు. అండ్ ఈ తిరగబడరా సామె సినిమాని కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ బికాస్ ఏదో మనం మామూలుగా ఏంటంటే సినిమాలు చేసినప్పుడు 6 నెలలకు సంవత్సరంలో సినిమా వస్తుంది. అలా కాకుండా వెంటనే వస్తున్నప్పుడు ఆబ్వియస్లీ కదా ఖచ్చితంగా. నాకు ఒకటే బాధ ఏంటంటే నేను బాధపడుతూ పురుషోత్తముడు అనే సినిమాని ప్రమోట్ చేయలేకపోయాను అనే ఒక బాధ తప్ప. బట్ అయినా సరే ఆ సినిమాని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా మంచి పేరు వచ్చింది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. బట్ ఈసారి మళ్ళీ అలా జరగదు, ఖచ్చితంగా జరగదు ప్రతి సినిమా. అందుకే ఈసారి కూడా భయపడతా బాధపడతా కూర్చోవడం కాదు సార్. మనం సినిమా ప్రేమి సినిమా చేసినప్పుడు దాని యాక్చువల్లీ మీ ఏజ్ 32 అని విని నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే మీ ఏ మూవీస్ చూసినా నా సామిరంగా, అనుభవించు రాజా, స్టాండప్ రాహుల్, యు లుక్ సో యంగ్. యు లుక్ అట్లీస్ట్ లైక్ 10 to 15 years younger, ఆల్మోస్ట్ లైక్ అ టీనేజ్ బాయ్. కానీ ఈ మూవీలో మీరు కళ్ళజోడు వేసుకుంటున్నప్పుడు యు ఆర్ లుకింగ్ అ లిటిల్ ఓల్డ్. అందుకని చెప్పి కళ్ళజోడు కూడా ఇచ్చారు. అదే, సో వాజ్ ఇట్ అ కాన్షియస్ డెసిషన్ అండ్ ఆర్ యు యూజువల్లీ కాన్షియస్ అబౌట్ హౌ యు లుక్ ఆన్ స్క్రీన్? No, I'll tell you about, even in general, why I wear glasses is, when I finished my first film, I was 21 years old. సో అందరూ నన్ను ఏదో పిల్లోళ్ళలాగా అలాగా చూసేవారు అనమాట. సో కళ్ళద్దాలు పెట్టుకుంటే నాకు సైట్ లేదు, ఏమీ లేదు. సో కళ్ళద్దాలు పెట్టుకుంటే కొంచెం మెచ్యూర్గా కనబడతావు అని చెప్పి ఐ స్టార్టెడ్ వేరింగ్ గ్లాసెస్. సో పీపుల్ కొంచెం మెచ్యూర్గా కనబడతాడు అని చెప్పి, సో అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అదే యాక్చువల్లీ ఇఫ్ యూ రిమెంబర్ ఇద్దరిలోకి ఒకటే సినిమాలో కూడా బికాజ్ ఐ హ్యావ్ టు లుక్ మెచ్యూర్డ్ నేనే సజెస్ట్ చేశాను కళ్ళద్దాలు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి. సో దిల్ రాజు గారికి ఇమీడియట్గా వెంటనే నచ్చింది దానికి, ఈసారి విల్ గో విత్. ఇందులో కూడా అంతే, కళ్ళద్దాలు పెట్టుకుంటే కొంచెం మెచ్యూర్డ్గా కనబడతా. ఆ క్యారెక్టర్ అలాంటిది కాబట్టి పెట్టుకుందాం అన్న అంతే. సో భయపెట్టేస్తున్నారండి, ప్రపంచం భయపెట్టేస్తాం. అండ్ నా వాయిస్ లో బేస్ ఎప్పుడు తక్కువ ఉంటుందండి. థ్యాంక్ యూ. రఘుబాబు గారు ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించింది, ఏంటి మీ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుందండి? సార్ నా క్యారెక్టరు విలన్ బావ క్యారెక్టరు. విలన్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలుసు అందరికీ. అతని మీద సెటైర్ చేసే క్యారెక్టరు, సరదాగా జోవియల్గా అతను సపోర్ట్ చేస్తూ హీరో
విలన్ని తిడుతూ హీరో సపోర్ట్ చేస్తున్న క్యారెక్టర్ చాలా జోవియల్గా నడుస్తుంది అనమాట. I want to know about this poster. ఇది ఎలా జరిగింది? I know Malvi is MMA trainer. MMA. అవునండి, So photo- ఈ సీన్ గురించి. అంటే సినిమాలో అమ్మాయి చాలా యాక్టివ్గా ఉంటుంది. తను ఇప్పుడు చెప్పినట్టుగా బయట ఎలా ఉంటారో ఇంట్రావర్ట్గా ఉంటాడు, ఆమె ఎక్స్ట్రావర్ట్గా ఉంటుంది. ఆ అడుగుల మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది కాబట్టి ఆ పోస్టర్ డిజైన్ చేయడం జరిగింది. రాస్తానూరు గారు ఇక్కడ లేదు యాక్చువల్లీ అది అందులో రోపులో ఏమి వాడలేదంటే పాప నిజంగానే ఎత్తింది నేను తను. సో షీ ఈజ్ యాక్చువల్లీ వెరీ స్ట్రాంగ్ పర్సన్. అండ్ అది ఒకసారి కూడా కాదు, 3-4 సార్లు ఎత్తాల్సి వచ్చింది నన్ను. రాస్తారు. అయితే ఓవరాల్ గా ఇష్యూ నడుస్తుంది, ఒకవైపు సినిమాలు నడుస్తున్నాయి. అయితే ఈ ఎఫెక్ట్, ఈ కాంట్రవర్సీ ఎఫెక్ట్ అనేది మీ సినిమాల మీద, నెక్స్ట్ వచ్చే సినిమాల మీద, మీ రెమ్యునరేషన్ విషయంలో కావచ్చు, ఎలా ఉండబోతుంది, ఆఫర్స్ విషయంలో కావచ్చు, నెక్స్ట్ మీ ఫ్యూచర్ ఏంటి, ఏమనిపిస్తుంది మీకు మీ ఫ్యూచర్ గురించి? ఏమండి సినిమాలు మీరు అడిగినట్టు ఇప్పుడు రెమ్యూనరేషన్ అనేది సినిమా రిజల్ట్ బట్టి డిపెండ్ ఉంటుంది, అది వేరు. ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ టాపిక్. సినిమాలు అనేవి, నేను మంచి యాక్టర్ అందరికీ తెలుసు, 10 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, నేను ఎలాంటి వాడిని అని అందరికీ తెలుసు. సో నాకు తెలిసి దానికి నాకేం ఇబ్బంది కాదు. సో నాకు ఏంటంటే ద ఓన్లీ థింగ్ ఇస్ పర్సనలీ ఐఎమ్ ఎఫెక్టెడ్. ఐ గోట్ ఎఫెక్ట్ అ లాట్. ఐఎమ్ స్టిల్ ఎఫెక్టెడ్, బట్ ఐ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఇన్ అ ఫ్యూ డేస్ ఫర్ షూర్, అండ్ ఐ విల్ గెట్ బ్యాక్ టు మై లైఫ్. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఇండస్ట్రీ సపోర్ట్ ఎలా ఉంది మీకు? పెద్ద చేయాలనుకున్నా సరే ఎవరికి ఇవ్వలేదు నేను. సరే, మా అసోసియేషన్ నుంచి లేదండి, విష్ణుభయ్య నాకు ఫోన్ చేశారు. ఇప్పుడు స్టార్టింగ్లో ఫోన్ చేశారు, తర్వాత నా దగ్గర నా నెంబర్ ఎవరి దగ్గర లేదు. సో ఎవరు నాతో టచ్లో లేరు. సో Malvi garu. Yeah, Malvi garu. Hi, this is Madhav here. Hi, Madhav. Yeah, so first पहले सिनेमा debut करते ही ऐसे ही bad experience teach lot of life lessons then success too. Right. Welcome to the Tollywood and Telugu cinema. Thank you so much, Andy. Yeah, so I would like to know how important is your character to the Tirugabada Ranaswamy and how important is this film to you? ఈ ఫిల్మ్ చాలా స్పెషల్ సినిమా ఫర్ మీ బికాజ్ ఇట్స్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్ అండ్ నా క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. ఇట్స్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండ్ ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ మై రియల్ క్యారెక్టర్ బికాజ్ ఐఎమ్ అ పర్సన్ హూస్ వెరీ కంపోజ్డ్ అండ్ వెరీ కామ్. And in this film, I'm playing the opposite. I'm very hyperactive, and I'm the person who takes all the initiative in the film. And you'll see a lot of shades of my character because she's doing fights, she's doing a family life, and she's doing a lot of ruckus in the film. Because of her, a lot of things happens, and the story revolves. ఇచ్చానండి గురు అదే అడుగుతున్నాను విను. లక్ష్మి ఆగు ఒక నిమిషం. రాస్తారు మామూలుగా మీ ప్రెస్ మీట్ కి ఇంత మీడియా ఇంత హడావుడి అనేది ఉండదు. అదే ఇందాక కూడా అదే అన్నా కదా, ఇటు కొట్టినప్పుడు కూడా ఎంతమంది రాలేదు. అదే నేను మళ్ళీ చెప్తున్నాను. ఏమడుగుతున్నానంటే ఆల్రెడీ కాంట్రవర్సీ వచ్చింది, అందరికి తెలుసు. దాన్ని కవర్ చేయడం కోసమే అంత మీడియా వెయిట్ చేస్తుంది. అవునండి. మీ తిరుగుబాటు అయిపోయిందా, ఇంకా తిరుగుబాటు సరిదిద్దులో ఉందా? ఫస్ట్ పాయింట్. ఎలిగేషన్స్ చేసేవాళ్ళు వచ్చి బయట మాట్లాడతారు. నేను ఎలిగేషన్స్ చేయట్లేదు, ప్రతి దానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది, నేను లీగల్గా ప్రొసీడ్ అవుతా. నాకు భయపడాల్సిన అవసరం కానీ ఏమీ లేదు. ఖచ్చితంగా నేను లీగల్గా నేను ప్రొసీడ్ అవుతున్నా కూడా. ఆల్రెడీ నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు చేసిన అందరి మీడియా ముందు చేసిన ఎలిగేషన్కి దేనికన్నా సరే మీరు ఇన్ని రోజులు మాట్లాడే మాటలు విన్నారు, కానీ ఏ రోజన్నా ఒక ప్రూఫ్ అడిగారా? ఆ ప్రూఫ్లు వాళ్ళు చూపించాల్సింది చూపిస్తున్నారు. ప్రూఫ్లు వాళ్ళు చూపించలేదండి. ప్రూఫ్లు వాళ్ళు మేము కోర్టులో చూపించుకుంటా ఉన్నారు. అంటే నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి ఐ రెస్పెక్ట్ ఆల్ యూ పీపుల్, ప్లీజ్ డోంట్ టాక్ అబౌట్ ద టాపిక్. సినిమా గురించి మాట్లాడుకుందాం. లేదు ఫస్ట్ ఇది అయిపోయాక సినిమా గురించి మాట్లాడాలి. సినిమానే, దానికేం ప్రాబ్లం లేదు. అంటే మెయిన్ ఎలిగేషన్ మీడియా అందరితోనే మాట్లాడాను నేను ఆ రోజు చెప్పిన దాంట్లో ఏ అబద్ధము లేదు, ఇప్పుడు కూడా ఏ అబద్ధము చెప్పట్లేదు. అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఆ రోజే వచ్చి ఇప్పుడు నేను ఆ రోజు ఆవిడ బయటకు వచ్చి మాట్లాడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా నేను బయటికి రాలేదు, మాట్లాడలేదు అంటే మీరు అడగచ్చు. నేను వచ్చి మాట్లాడాను, అందరి మీడియాతోనే మాట్లాడాను,
అందరితోనే మాట్లాడాను, అందరికీ చెప్పాను. ఆ రోజు చెప్పింది మొత్తం పచ్చి నిజం. నేను చెప్పిన ప్రతిదానికి కూడా ప్రూఫ్ ఉంది. అది దాటి కూడా ఇంకా చాలా ప్రూఫ్ నా సోదరుడు శేఖర్ బాబు, నా దగ్గర కూడా ఇంకా చాలా ఉన్నాయి. అందులో వేరే వాళ్ళ పేర్లు అవి డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ గురించి బయటపెట్టడం ఇష్టం లేక నేను అవి కూడా బయటపెట్టట్లేదు. నేను ఏది బయటపెట్టలేదు నేను. అండ్ ఆల్సో మళ్ళీ చెప్తున్నాను, నాకు ఆవిడకి వ్యతిరేకంగా ఏమీ లేదండి. నేను తప్పు కాదు అని మాత్రం నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి, దయచేసి ఇక్కడతో ఈ టాపిక్ వదిలేసి సినిమా గురించి మాట్లాడుకుందామా అని చెప్పాను కదా. ప్లీజ్ ఒకటే రాజు ఒక్కటే, నువ్వు మీ ఇంట్లో నుంచి ఎందుకు బయటకు వచ్చేసావు? ఏమండి, మీరు మీ ఇంట్లో నుంచి వచ్చేసి నేను సినిమా గురించి మాత్రమే మాట్లాడాను.